హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎగ్ ఫ్లఫీ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా 2 బౌల్స్ తీసుకోండి. చూపిస్తున్న విధంగా ఒక చిన్న బౌలు, ఒక పెద్ద బౌలు తీసుకోండి. ఫ్లఫీ ఆమ్లెట్ కోసం నేనైతే 5 ఎగ్స్ తీసుకుంటున్నాను. చూపిస్తున్న విధంగా ఎగ్ వైట్ని అలాగే లోపల ఉన్న ఎల్లోని వేరు బౌల్స్లో తీసుకోండి. ఇలా తీసుకోవడం వలన మనం ప్రాసెస్ని ఈజీ చేసుకోవచ్చు. 1 by 1 నేను ప్రతి ఎగ్ని అలాగే ఎగ్ వైట్ వేరు చేసుకుని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని దేనికి సపరేట్ చేసుకోండి. ఇప్పుడు ఉత్తి ఎగ్ వైట్ తీసుకుని విస్కర్తో నేను చూపిస్తున్న విధంగా ఒకే డైరెక్షన్లో విస్క్ చేస్తూ ఉండండి. పూర్తిగా నుగరు వచ్చే వరకు విస్క్ చేసుకోండి. దీనికి చాలా టైం పడుతుంది, ప్రాసెస్ పడుతుంది. ఓపికగా చేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా వచ్చే వరకు విస్క్ చేసుకోండి. తర్వాత ఎల్లో పార్ట్ని కూడా అలాగే కొంతసేపు విస్క్ చేసుకోండి. కలర్ మారేంత వరకు విస్క్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక బాండీ తీసుకుని దానిలో కొంచెం ఆయిల్ ఇలా గ్రీస్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న ఎల్లోనైతే వేసుకోండి. పెనం హీట్ అయిన తర్వాత ఎల్లో వైట్ వేసుకున్నాం కదా, మొత్తం వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అలాగే చిల్లీ పౌడర్ కూడా, కారం కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న ప్రిపేర్ చేసుకున్న వైట్ని వేసుకోండి. ఎగ్ వైట్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్ సిమ్లోనే జరగాలి. హైలో పెడితే మొత్తం మాడిపోతుంది. అది గమనించి మీడియంలోనే సిమ్లోనే పెట్టుకుని హీట్ చేసుకోండి. ఒక మూత పెట్టి ఒక 5 minutes ఉడికించుకోండి. తర్వాత ఫ్లిప్ చేసుకోండి. అంతే, ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన ఫ్లఫీ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఇలా కట్ చేసుకుని టమాటా సాస్ అంటే టమాటా సాస్తో డిప్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.